అవి లిస్ట్ కాకుండా వేరేగా వస్తుంది. రియాక్ట్, పోస్ట్, టూల్స్, పార్టిసిపెంట్స్, కన్ఫర్మ్ యువర్ ఆపరేటింగ్ లాంగ్వేజ్, పార్టిసిపెంట్స్, లిస్ట్ రావట్లేదు నాకు. సరేనండి, మొదలు పెడదాం. ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కరమా? అవునమ్మా, శుష్క వేదాంత తమో భాస్కరం స్టార్ట్ చేసేయమంటారమ్మా? రికార్డింగ్ ప్రోగ్రెస్ లోనే ఉంది. ఓకే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 6/9/2025 శ్రీ మలయాళ స్వామిచే రచించబడ్డ శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. రికార్డింగ్ అవుతున్నట్టే ఉందా అమ్మా? ఉంది, సింబల్ ఉంది. సింబల్ ఉంది. ఓకే, మంది రావట్లేదు కూడా. వాళ్ళు ఇంత లేట్ అయింది. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయో నరః. పేజ్ ఎంతండి మీకు ఏమైనా గుర్తుందా? పేజ్ నెంబర్ నోట్ చేసినట్టు ఎంతండి? ఒకసారి చూస్తానమ్మా. నాకు ఇది వెళ్ళిపోయింది ఇటు అటు. ఒక్క నిమిషం. నిన్న ఎంతైనా చెప్తే దాన్ని బట్టి కూడా తీయొచ్చు. రాసుకున్నారా? రాసుకున్నాను, ఒక్క నిమిషం. నిన్న పేజ్ చెప్పినా పర్వాలేదు కొంచెం. కాదు కానీ మొన్న రాసాను, నోట్ చేశాను. 44 నేను కామెంటరీస్ ఆఫ్ లివింగ్. ఇది 44 కాదండి, అది కామెంటరీస్ ఆన్ లివింగ్ అమ్మా. ఇవాళ ఏం వారం? ఇవాళ శనివారం అమ్మా. శనివారం కామెంటరీస్ ఆన్ లివింగ్ కాదు కదా. శుష్క వేదాంత అదే నోట్ చేయలేనట్టుందమ్మా, కనిపించలేదు అది. సరే చూద్దాం ఉండండి. అది 100 పైన అయింది కదా. దివ్యాత్మ స్వరూపులారా, సోదరులారా, సోదరీ జనులారా, ఇలాంటి దోషములేమీ ఈ దివ్య గ్రంథమందు లేవు. స్వరాజ్య విషయమే లోకమాన్య తిలకు గారు స్వరాజ్యము తన జన్మహక్కని ఉద్ఘోషించినట్లు స్వరాజ్యమును దానికి సంబంధించిన
సాధనకు ఇది అయిందా? ఇది అవ్వలే. ఇంకా కొంచెం. అవ్వలేదమ్మా, అవ్వలేదు. ఉమ్. ఓ అర్జున, అట్టి దురాలోచనము దురాచారము కలిగిన నా భక్తుడు అనగా నా యందు సమర్పింపబడిన అంతరాత్మ గలవాడు దోషము చెందడని నీవు ఇది చేశావు. ఒక రహస్యము గలదు. పాప జన్మము గల ఎవరెవరు గలరు వారు పాప నివారణ అనుష్ఠానము శీలింపక పాపము నుండి ఎట్లు విముక్తులు. రోగికి కదా ఔషధమును వైద్యుడును వైద్యశాలను ఏర్పడినవి. అలాగనే అజ్ఞాన వ్యాధి గల వారికి బోధగల గురువులు భక్తి జ్ఞాన వైరాగ్యాదులను బోధింపక వారు ఎట్లు తరింపగలరు? దానికి అనుకూలమని అవే గ్రంథములు చదువక ఎట్లు సత్యమును తెలుసుకొనెదరు? ఇట్టి తత్వము తెలియకపోవటచే కదా మన భారతదేశం క్షీణత చెందినది. ఒకప్పుడు ప్రపంచములో గల రాజ్యములన్నింటిలోనూ భారతదేశం శిరోరత్నం అయి ఉండేది. అట్టి భరతఖండము ప్రస్తుతము ఇతర రాజ్యములతో పోల్చి యోచించిన పాదరక్ష అయి పోవుటకు ఇదే కారణం. ఏలన కల్పిత గ్రంథములు నిండిపోయినందు చేతను సత్యాసక్తి విమర్శకులు మధ్యకాలమున తగ్గిపోవట చేతను రాజులకు విమర్శనాశక్తి లేకపోవట చేతను కదా భారతదేశీయులు విదేశీయులకు బానిసలై దుఃఖమునొందజొచ్చి ఎంతో స్వల్ప సంఖ్యాకులకు గ్రీకుల చేతను మహమ్మదీయుల చేతను ఫ్రెంచి వారి చేతను ఇంగ్లీష్ వారి చేతను ఇంత గొప్ప రాష్ట్రము జయించబడినది. కారణమేమనా క్షత్రియులు మాత్రమే ఆయుధము పట్టవలసినదని, బ్రాహ్మణులు మాత్రమే విద్యా ప్రచారము తపస్సు మొదలైనవి చేయవలనని, తక్కిన వైశ్యశూద్రులు స్త్రీలందరూ సేవక వృత్తితో కాలము గడపవలనని గల ఘోరమగు పైశాచిక ఆచారము కదా ఇంత దుస్థితికి తెచ్చినది. ఇప్పుడు చూడు, ఇంగ్లీషు విద్య అందరికీ అధికారం ఉండుటిచే నియమ నిర్మాణాది సభలయందు చతుర్వర్ణస్థులను సమాన మేధా సంపత్తి కలిగి వర్తించుచున్నారు. ఇదే రీతిగా పూర్వము నుండి సమధమాది గుణములు గలవారి బ్రహ్మ విద్య యందును గలవారిని బాహ్య బలము మనోధైర్యము గలవారిని సైన్యం అంటే అప్పుడు మేము ఇదే చేస్తామని కూర్చోవడం వల్ల మనకి మనుషులు తక్కువైపోయారు అంటున్నారు. సైన్యమునందును ఏర్పాటు చేసి ఉండి తదితరులను కృషి వాణిజ్యాది కార్యములలో నియమించి ఉండిన ఈ భారతదేశము బ్రహ్మ ప్రళయం వరకు పరుల పాలు కాకుండేది కదా. ఓహో, ఎంత దురదృష్టము! ఈ తత్వమును తెలుసుకొనక హైందవులకు సాంప్రదాయ సిద్ధముగా చుట్టుటచి సాంప్రదాయ సిద్ధముగా సహోదర భావము లేదనియు, మైత్రి లేదనియు, శూరత్వము లేదనియు చెప్పుటచే ప్రయోజనమేమి? కనుక వివేకవంతులందరూ ఈ తత్వము తెలుసుకొని దేశోద్ధారణము కొరకు పూనుట చాలా లాభకరం. ఇప్పుడు కొంచెం వివేక జ్ఞానం గలవారు ఏ దిక్కు తెలియక పూర్వము బ్రహ్మనిష్ఠులందరూ బ్రాహ్మణులనియు, కనుక బ్రాహ్మణులందు తిరస్కార భావము కూడదనియు చెప్పునది ఒక పక్షమున సత్యమైనను, ప్రస్తుతము అనుభవము లేని కార్యము చర్చించి ప్రయోజనం ఉండదు. రోగము వచ్చిన మార్గము తెలుసుకొనక చాలా జాగరూకతతో మందులు ఇచ్చినను ప్రయోజనం ఉండదు కదా. పిత్తవ్యాధి కలవానికి వాతరోగమునకు ఉపయోగపడే ఔషధ సేవచే ఫలమేమి? కనుక మిత్రులారా, అందరమును వాస్తవ స్థితిని తెలుసుకొని స్వరాజ్య సిద్ధి కొరకును ప్రయత్నించి ధన్యత్వము పొందుదు. స్వరాజ్య సిద్ధి ఒక్కదాని మాత్రము చే ధన్యులమయ్యదమని తలంపకుడు. స్వరాజ్యమును అధిష్ఠింపని వారికి స్వరాజ్యము సిద్ధించినను అది ప్రాణములేని శవం వంటిదే అగును. స్వరాజ్యమునకు తగినంత సాధన లేని వారు స్వరాజ్యమునకు అర్హులు గారు. దీనిలో అనివారపూర్వకమగు వచనము నుండిన విచారపరులకు సత్పురుషులు మన్నింతురుగాక. మనుష్యుల ఆత్మోన్నతిని అడ్డుపరచడి గ్రంథములన్నీయు విషయోక్తములకు బాంబుల వంటివని మరవకు. ఇట్టి గ్రంథముల అభిప్రాయములచే గదా ప్రజలు జీవచ్ఛవములేరి వీటిలో బాహ్యార్థము మాత్రము కానిపించి
అంతరార్థం విడవరాదనియు కొందరు చెప్పినది సత్యమే. శ్రీమద్ భగవద్గీతలో అంతరార్థమందు గాని బాహ్యార్థమందు గాని అట్టి విషప్రాయమకు విషమ వచనము ఉండినచో నేను ఈ గ్రంథమును దూరముగా విసిరివేసి 7 సార్లు జలమృత్తికలచే కరశుద్ధి చేసికొందు. అంతేగాక అటువంటి గ్రంథములను పైశాచిక కృత్యములని కూడా నమ్ముదు. కావున దివ్యాత్మ స్వరూపులారా, సోదరులారా, సోదరీ జనులారా, ఈలాటి దోషములేమియు ఈ దివ్య గ్రంథమందు లేవు. స్వరాజ్య విషయమే లోకమాన్య తిలకు గారు స్వరాజ్యము తన జన్మహక్కని ఉద్ఘోషించినట్లు స్వరాజ్యమును దానికి సంబంధించిన సాధనకు అనుకూలముగా శాస్త్రములను మనుష్యులు అందరి సొంతమని దృఢముగా ఉద్ఘోషింపుడు. స్వరాజ్యం అంటే తనని తాను ఆత్మసాక్షాత్కారం అన్నమాట. ఇట్లు చెప్పినప్పటికీ ఒక్క రహస్యము కలదు. అదేమనా ఏ పదవికి ఎవరెవరు అర్హులని శాస్త్రములలో నియమం గలదో ఆ విషయమున మీరు జాగరూకులై వర్తింపనిచో మీ సంకల్పము సఫలమగుట దుస్తరం. ఇది ప్రకృతి నియమం, అలంఘనీయమగు శాసనం. అట్టి సుగుణములతో కూడిన వారికి సమస్త సాధనములను అనుకూలములైన శాస్త్రములను ఉపయోగపడవచ్చును. సమస్త సాధనలను అనుకూలములైన శాస్త్రములను ఉపయోగపడవచ్చును. ఇట్టి సుగుణములు కలిగి వర్తించు వారికి పాపము గలదని ఎవరైనా చెప్పినచో ఆ పాపము సంకల్పపూర్వకముగా నాపై వేయుడు, నేను దానిని సుఖముగా వహించద. సుగుణములు లేని వారి పాపములకు వారే పాత్రులు గాని నేను పాత్రుడను కాను. భగవద్భక్తులందరూ సత్యార్థ విచక్షణ శీలురగు కోవిదులను పై గీతను గురించి వ్రాసిన నియమములను రక్షింతుడుగా. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సమం పశ్యన్నాత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. ఇక్కడితో చాప్టర్ అయిపోయింది. తర్వాత శుద్ధ జిజ్ఞాస అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మన వాళ్ళే చేయాలని అలాగా అంటే పెట్టుకున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులై బ్రహ్మజ్ఞాన తపన లేకపోతే వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళొచ్చు. అలాగే వైశ్యులు, శూద్రులు అందరూ యుద్ధానికి వెళ్ళొచ్చు. యుద్ధం అంటే నా ఉద్దేశం అదే ఇతరులు దండెత్తినప్పుడు మన దేశాన్ని రక్షించుకోవడానికి మనకేం సంబంధం లేదని ఊరుకోవడం కాదు. అలాంటి గ్రంథాల వల్ల మనుషులు కూడా అలా అయిపోయారని చెప్తున్నారు. అర్థమైందా అది? సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః. శ్రీ మలయాళ స్వామి వారు తిరుపతి సనక సనంద తీర్థమున తపస్సు చేయు కాలములో ఒక జిజ్ఞాసు వచ్చి ఇట్లు ప్రశ్నించిన దానికి సమాధానం ఇట్లు సంగింది. ప్రశ్న: అయ్యా, తామేల ఆ నిర్జన ప్రదేశములో తపమునర్చుచున్నారు. ఈశ్వర ప్రత్యక్షమునక లేక మోక్షము కొనక లేక ఇతర కార్యములను ఉద్దేశించియా? ఈ ప్రశ్నలకు శ్రీ స్వాములు వారు సవినయముగాను సగౌరవముగాను సభక్తిగాను ఇట్లు సమాధానము సెలవిచ్చిరి. ఓ మహాశయ, సావధానముగా వినుడు. ఈశ్వర ప్రత్యక్షము నిర్దేశించి కాదు, ఏలనా ఈశ్వరుడు అనేకులకు ప్రత్యక్షమై ఉపదేశించిన విషయములే శ్రీ భగవద్గీతాది మహాగ్రంథములు. వానిలో బోధించిన విషయముల కన్నా అధికమేదియో తెలియదగినది లేదు. నాకును దానికన్నా ఎక్కువ ఈశ్వరుడు ప్రత్యక్షమైనను అనుగ్రహించు నూతన విషయం ఉండదు. మోక్షము 2. మోక్షము ప్రాణికోట్లకు స్వతసిద్ధమై ఉన్నది. నేను బుద్ధుడు గానందున ముక్తి ఆపేక్షణీయము కాదు. ఆత్మను బంధించుటకు ఆత్మ కన్నా ఇతరమేదైనా బలవత్తరముగా నుండవలేదు. అట్టిది మరి ఒకటి ఉండునని తలంచుట పిల్లవాడు రాత్రి దీపములో కనిపించు తన నీడను చూచి దయ్యమని భ్రమించి ఏడ్చు చందమున భ్రాంతియే అగును. 3. ఇతర కార్యలాభం ఏదైనా ఉద్దేశించుటయు నాకు లేదు. ఆత్మ సర్వదా లభ్యమై ఉండుటచే మరల లభించవలసిందేదియూ లేదు.
ఆత్మోపలబ్ధి కన్నా ఇతరములకు బ్రహ్మాది పదవులన్నీ కాలాంతరమున నశించునవే. ఏది సుఖమని జనులు తలంతురో అది నశించినప్పుడు దుఃఖము తప్పక కలుగును. అంతేగాక సూర్యుడు ప్రకాశమానమై ఉండగా దీపమునకై వెతుకువాడెట్టి వెరివాడు, అట్టివాడే ఆత్మలాభము కన్నా ఈశ్వరలాభము కోరువాడు. కనుక తామడిగిన 3 ప్రశ్నలు నా ఉద్దేశ్యము కాదు. నిజమైన ముముక్షువైన అతడు ఈశ్వర ప్రత్యక్షము కోరడు, ఆత్మ సాక్షాత్కారమే కోరును. చూసారా, నేనిప్పుడు ఈ స్థితి నా యొక్క నైజ గుణమే. ఇది గొప్ప తపస్సని గాని, తీవ్ర వైరాగ్యమని గాని, కఠిన వ్రతమని గాని నాకు తోచుట లేదు. ఎట్లనా విషయ లంపటులకు సదా విషయ బుద్ధియు, చోరులకు చోరత్వ బుద్ధియు, ధనాసక్తులకు ధన సంపాదన బుద్ధియు ఎట్లు స్వాభావికముగా కలిగి ఉండునో, అలాగున బ్రహ్మనిష్ఠులకు ఏకాంతవాస తపశ్చర్యా విషయ విరక్తవాదులు స్వభావముగానే ఉండును. పేడ పురుగు మలమును, భ్రమణము మధువును, బకము మలిన జల ప్రదేశమును, హంసము తామర సరస్సును స్వభావముగా గ్రహించినట్లు విరక్తుల యొక్క రక్తుల యొక్క చిత్త భ్రమణము చలించు చుండును. పైన చెప్పిన వానికన్నిటికీ జన్మాంతర సంస్కారమే కారణము గాని వేరు హేతువేదు, వాతమేమీ లేదు. కర్మానురూపేణ గుణోద్గమో భవేద్గుణానురూపేణ మనః ప్రవృత్తి మనోనుగై స్థై హృభయాత్మకేంద్రియై నివర్త్యతే పుణ్యమపుణ్యమత్రః. కర్మమునకు తగినట్లు గుణము కలుగును. గుణములను బట్టి మనస్సు ప్రవర్తించు. మనస్సును అనుసరించి ఇంద్రియములు పుణ్యమును గాని పాపమును గాని ఆచరించుచుండు అని శ్రీ శంకర భగవత్పాదాచార్యులు ఆనతిచ్చిరి. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా, సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధః స ఏవ సః. ప్రతివానికి సాత్వికమని, రాజసమని, తామసమని శ్రద్ధ 3 విధములుగా ఉన్నది. అది పూర్వకర్మ సంస్కారం వలన పుట్టినది కనుక నా 3 విధముల శ్రద్ధను చెప్పేదని వినుము. అర్జున, అందరికి సత్వాది గుణములు తారతమ్యమును బట్టి శ్రద్ధ కలుగుచుండును. కావున ఒక్కొక్క పురుషుని స్వభావ గుణ కర్మములను బట్టి వారిని కనుగొనవచ్చును అని శ్రీ భగవద్గీత 17వ అధ్యాయం. ఈ విషయమే ఇతర గ్రంథములలో కూడా కనిపించుచున్నది. సత్యం జ్ఞానం తపోమానం ధృతి ధర్మస్థితిక్షుత ఉత్సాహో నిశ్చలం ధైర్యం సాత్వికం గుణలక్షణం. అంటే సత్యము ఇది బహిరంతర భేదములచే ద్విధము. జ్ఞానం ఇది ఆత్మజ్ఞానం, కార్యాకార్య వివేచన అని ఎరుగగలరు ఇరు తెగలు. తపస్సు ఇది చాంద్రాయణాది వ్రతముల చేతను, ఆత్మానాత్మ విచారణ జ్ఞానము చేతను 2 విధములు. మౌనం ఇది సత్యమిత భాషణ బ్రహ్మ మననముల చేతను, అవాంగ్మానస గోచర ఆత్మబోధము చేతను 2 విధములు. ధృతి అనగా ధారణాశక్తి, ధర్మము వేదవిధి, గురు కార్యము గురువాక్యానుసార ప్రవర్తన 6. తితీక్ష 7. సహనం, ఉత్సాహం 8. సత్కర్మాదులలో అత్యంత ఆహ్లాదం. నిశ్చలము అంటే వృత్తులచే చలింపకుండుట. ధైర్యము అంటే ధీరత్వం. ఈ 10 గుణములు సత్వగుణం గల వారికి స్వభావముగా కలిగి ఉండును. ఎట్లన ఒక్కొక్క జాతి వృక్షములు స్వభావముగా ఫల పల్లవ పుష్ప లతాదుల చేతను, తృష్ణ స్వోత పీత వర్ణాదుల చేతను, కటు ఆమ్ల మధురాది గుణముల చేతను స్వయముగా కలుగుచుండునో, అలాగున వారి గుణకర్మలను బట్టి వారి స్థితి కనుగొనవచ్చును. గర్వం క్రోధం అహంకార సతీ సంగ ప్రతాపనం, అప్రియం దంభమాశ్చర్యం రాజసం గుణలక్షణం. గర్వం, క్రోధము, అహంకారం, విషయలంపటత్వం, అధిక ప్రసంగము, అతృప్తి, దంభము, మాత్సర్యం ఈ 8 గుణములు గల వారిని పై చెప్పిన రీతిగా వృక్ష
స్వభావమును బట్టి కనుగొనదగును. రజోగుణ స్వభావం అజ్ఞానం మోహ నిద్ర చాపల్యం బుద్ధిహీనత పాపిష్టిం పరపీడత్వం తామసం గుణ లక్షణం. అజ్ఞానము కార్యాకార్య వివేచన హీనత్వము చేతను ఆత్మానాత్మ బోధ రాహిత్యము చేతను రెండు విధములు. మోహం అనగా భ్రాంతి, అతి నిద్ర మూడవది, నాలుగవది చంచల స్వభావం, 5 బుద్ధిహీనత్వం, 6 పాపకార్యములలో ప్రీతి, 7 పరప్రాణుల పీడించడి స్వభావం. ఈ 7 గుణములను పైన ఉదాహరించిన వృక్ష దృష్టాంతము చే తమో గుణము గలవారిదని తెలియదగినది. ఓ విశుద్ధాత్మ, కారణము లేక కార్యం ఎప్పటికీ ఉండదు అనే న్యాయమును అనుసరించి నేనిచ్చో నివసించుదానికి నా ఆశయములు తమతో విన్నవించరు. స్వర్గ నరకములు రెండును నాకు లేవు. దేనియందేలాంటి సంశయమునకు అవకాశం ఉండదు. కేలననా నరకమునకు తగినవాడైన ఇప్పుడు కలిగి ఉండు పవిత్రతకు అవకాశం ఉండదు. స్వర్గమనినా నా అధీనము. ఏలనా స్వర్గము విషయాసక్తుల కామ్యకర్మ ఫలం అనుభవించుటకు ఏర్పడిన స్థలము. నేను కామ్యకర్మలను బుద్ధిపూర్వకముగా జన్మన అనుష్ఠించిన వాడనే గాను. మరియు స్వర్గము కూడా దృశ్య సుఖమే గాని దృక్కైన ఆత్మసుఖము కాదు. మరియు దృశ్యమంతయు భ్రమప్రాయమే గాని వాస్తవముగా ఉండదు. అంతేగాక ఇంద్రియ సుఖములే గాని ఇంద్రియాతీత జ్ఞాన సుఖము కాదు. మరియు స్వర్గములో హెచ్చు తక్కువ సుఖములు గలవు. రాగద్వేషములు కూడా అచ్చట ఉండును. పుణ్యక్షయమును అట్టి సుఖము నుండి జారిపడుట కలదు. దీనిని ముముక్షువులు కాకి మలం వలె హేయముగా తలంచదు. అంటే చూశారు కదా, యోగ వాసిష్ఠంలో కూడా ఇంద్రుడు వచ్చి పిలిస్తే అక్కడ నన్ను శాశ్వతంగా ఉంచుతారా అని అడిగాడు. లేదు అంటే అయితే నేనెందుకు అక్కడికి రావడం అన్నాడు మునీంద్రుడు. అలాగే తినగోరనట్లు జ్ఞానామృత పాన తృప్తాత్ముడు అమృతము భుజించువాడు అమేధ్యమును తినగోరనట్లు జ్ఞానామృత పాన తృప్తాత్ముడు స్వర్గాది భోగములన్నీ తుచ్చముగా తలంచును. మరియు స్వర్గలోకము ఇష్టముండిన పోవలసిన స్థలమే గాని నిర్బంధము లేదు. నరకము అటువంటిది కాదు. ఇష్టము లేనప్పటికీ బలాత్కారముగా పోవలసి ఉండును. ఏలనా దొంగ పని చేసిన వానికి కారాగృహవాసం ఇష్టము లేనప్పటికీ రాజభటుల నిర్బంధము చే వెళ్ళియే తీరవలేదు. స్వర్గం అటువంటిది కాదు. ఒక్కడు ఒక గొప్ప పరీక్ష యందు ఉత్తీర్ణుడైన ఉద్యోగము చేయవలేనని నిర్బంధము లేదు కదా. స్వర్గమును అటువంటిదే. ఇక్కడ కాపుదామండి. ఇది అంటే 104వ పేజీ అండి. రాస్తారా రమణ? రాస్తాను. 104వ పేజీ రెండో పాసేజ్ ఉంచాను. ఓకే అమ్మా. అన్ని మంచి విషయాలే చెప్తున్నారు. ఇది రాస్తాను. అర్థమైందా? ఏమన్నా చెప్తారా ఎవరైనా? అంటే ఆ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క 10 గుణాలు యాడై ఉంటారు అన్న దానికోసం కొన్ని చెప్పారు కదమ్మా. అంటే వాళ్ళు ఈ గుణాల్లో ఉంటారు. అంటే కొద్దిగా ధైర్య స్వభావం కలిగిన వారు, అంటే కొన్ని అంటే నోట్ చేయలేదమ్మా, అలాగా కొన్ని చెప్పారు. అలాగే రజో స్వభావం కలిగిన వాళ్ళు అలా ఉంటారు. తామస రజో సాత్విక గుణాల్లో ఉన్నోళ్ళు ఉంటారు. ప్లస్ ఏంటంటే నరకానికి వెళ్ళిన వాళ్ళు అన్ని అంటే భటులు వాళ్ళందరూ ఒక ఖైదీని ఎలాగైతే తీసుకెళ్తారో అలా తీసుకెళ్తారు. ఆ స్వర్గం అనేది ఏదైతే ఉందో దానికి వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది, కానీ వాళ్ళకి అక్కడ ఏమైనా బలవత్కారం అలా ఏమి ఉండదు అన్నట్టు వివరణ. ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అదే అది వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడుతుంది అనే విషయం చెప్పారు. అది లాస్ట్ లో చెప్పారు. అంతకు ముందు కూడా ఆయన అంటే మొదటి నుంచి చెప్తుంది ఏంటి అక్కడ నోట్ చేయలేదు. ఇవాడ
ఈరోజు నోట్ చేయలేదమ్మా, నేను కొద్దిగా వర్క్ చేస్తూ ఉంటున్నాను. అంటే ఏదేది ఏ ఏ గుణాలు రజోగుణం అని చెప్పే దాని ముందు అంటే మన వాళ్ళు ఎన్నో రకాల గ్రంథాలు రాసిస్తున్నారు. ఆ అజ్ఞానులు రాసిన గ్రంథాల వల్ల మనుషులు చాలా తప్పుగా గైడెన్స్ వస్తుంది. అంటే విషయానికి అంతరార్థాలు అవునమ్మా. తెలుసుకోవాలి, కొన్ని విషయాల్లో పై పై అర్థాలు వేరేగా ఉంటాయని అని చెప్పారు. అవునమ్మా, అదే మళ్ళా ఖైదీ లాగా అంటే మనం దీనికోసం కూడా చెప్పారు కదమ్మా, అంటే మనం బానిసల్లాగా ఉండిపోయే దానికోసం కూడా చెప్పారు కదా. ఓకే, ముగించేస్తాను వాళ్ళకి. ఎంత అయింది టైం? నమస్తే. 8 నిమిషాలు అవుతుందమ్మా. ముగించేస్తున్నాను ఇది.